ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటండి నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాసుల మీద ఆగస్టు నెల 3 నుంచి 9 వరకు ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిషం, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. చిలక వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిషం దా వృశ్చిక రాశి వాళ్ళకి చిలుకూరు బాలాజీ దేవుడు. వృశ్చిక రాశి వాళ్ళ ఎవరైనా కానీ చిలుకూరు బాలాజీ స్వామి దగ్గర వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఆ దేవదేవుని దగ్గర పోయి దర్శనం చేసుకుని వస్తే లాభం జరుగుతుంది, అనుకున్న కోరిక జరుగుతుంది, మనసు శాంతం కలుగుతుంది, ఇంటి లోపల లాభం కలుగుతుంది, అన్నిటికీ బాగుంటుంది. చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం. ఈ రాశి వాళ్ళకు ఒకటి ఏముందంటే మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువ ఆలోచిస్తారు. చిన్న మాట గుడిక ఎక్కువనే ఆలోచిస్తారు, మళ్ళీ పెద్ద మాట గుడిక ఎక్కువ ఆలోచిస్తారు. ఇల్లు గురించి, లైఫ్ గురించి, ముందర జరిగే దాని గురించి కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు. అంత ఆలోచించకండి, మంచిది కాదు. ఎక్కువ ఆలోచిస్తే ఇప్పుడు ఏమొచ్చినాయి, అడ్డమైన రోగాలు వస్తున్నాయి. బీపీలు, షుగర్లు, అనవసరమైన వస్తుంది. ఎందు గురించి అంటే ఎక్కువ ఆలోచించవద్దు, అది మంచిది కాదు. ఈ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు ఎవరికన్నా సమయం పడితే, టైం పడితే, ఏదన్నా ఎవరికన్నా ఆపద పడితే తొందరగా పోతారు. కానీ మీ సమయానికి మీ ఆపదకి ఎవడు రాడు. ఇచ్చిన 10 రూపాయలు తొందరగా తిరిగి రాదు. కానీ మీ పెద్దలు ఎంతో సంపాదించిన వాళ్ళు, ఎంతో మంచి పేరు సంపాదించిన వాళ్ళు, ఇప్పుడు మీరు కొన్ని రోజుల నుంచి మీరు ఏం ఆలోచిస్తున్నారంటే, మా పెద్దలు ఎంతో సంపాదించిండ్రు, వాళ్ళు సంపాదించిన దాని గురించి మనం ఆశపడవద్దు. వాళ్ళు సంపాదించి తెచ్చి పెట్టిన ఉన్నదాని గురించి మనం ఆలోచన చేయవద్దు. మనం సొంతం మన చేతి నుంచి 4 రాళ్ళు సంపాదించుకోవాలి, వెనక పడేయాలి, మేము పైమెట్టు లెక్కాలి. మనకు సమయం వస్తుంది, టైం వస్తుంది, ఏదో కొనాలనిపిస్తుంది, ఏదో చేయాలనిపిస్తుంది. అప్పుడు ఒకరి దగ్గర పోయి అప్పడగవద్దు, చేయి జాపవద్దు. మనం 10 రూపాయలు సంపాయాలి, రాజాలేక నడవాలి అనే ఆలోచన మీ దగ్గర చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంతవరకు చాలా బాధపడ్డారు, చాలా కష్టపోయారు, నష్టపోయారు, చాలా వచ్చినట్టు పోయి లాస్ అయినరు, మీరు దెబ్బ తిన్నారు. ఇప్పటికైనా కానీ వ్యవసాయం పని లోపల కూడా అంత మీకు లాభం లేదు. వ్యవసాయంలో లేదు లాభం, చాలా బాధపడుతుండ్రు, కలిసి వస్తలేదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం మాట పట్టిందంటే సాగనీయరు. రెండోది ఒకటి ఏముందంటే 10 మందిలో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, మీ తెలివి జ్ఞానం ఏమో కానీ వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర మాత్రం మంచిగా సూటిగా మాట్లాడతారు. ఉన్న మాట ఉన్నట్టే చెప్పడం, నలుగురికి మెప్పియడం. నలుగుట్ల మాట చెప్తే గుడక వా ఈయన చెప్పిన మాట నిజం చెప్తుండు, ఉన్న మాట అంతా కరెక్ట్ చెప్తుండు ఈయన దగ్గర అని దూరమైన వాడు గుడక దగ్గరైతాడు. మీకు చాలా దగ్గర కూర్చొని పెట్టుకొని మీకు మర్యాద ఇస్తారు, మానం ఇస్తారు, మర్యాద ఇస్తారు. మీ తోన నోడా మంచిగా తీపిగా మాట్లాడతారు. కానీ మీ దగ్గర ఇట్లా ఉంది, వాడు పాలోడు వచ్చినా, పగోడు వచ్చినా, దగ్గటి వాడు, దూరమోడు ఎవరు వచ్చినా కానీ మీరు చాలా ప్రేమగా చూసుకుంటారు అందరికీ. కానీ ఇప్పుడు చేసే పని లోపల మీకు లాభం లేదు. సంపాదిస్తుండ్రు, కష్టపడుతుండ్రు, రాత్రి అనకుండా పగలనకుండా కష్టపడుతున్నా కానీ లాభం లేదు. ఈ మనసుకు శాంతం లేదు. చేయాలని ప్రయత్నం చాలా ఉన్నాయి, ఏది సరిగా అయితే లేదు. నా వాళ్ళు, నా బంధు, నా బలగమని చాలామందికి చాలా సాయం చేస్తుండ్రు, మీకెవరు సాయం చేయడం లేదు. మనసు శాంతం ఉండటం లేదు. రెండోది ఏముందంటే మాత్రం ఇప్పుడు ఒకటి పని, మీరు మనసు లోపల ఏదైతే కోరిక అనుకొని కూర్చున్నారో, ఏదైతే కావాలనుకుంటున్నారో అది పక్క అవుతుంది. ఇంటి లోపల కళ్యాణ విషయం ఇంతవరకు కొన్ని చేసేది ఉండి చేసిండ్రు, అది పక్కకు పెట్టండి. ఇప్పుడు చేసేది ఉంది చాలా ఘనంగా ఘనంతరంగా చాలా 10 కాక 100 ఖర్చు పెట్టినా నలుగురికి నచ్చేటట్టు చేస్తారు. ఇంకా ఏమి చేయాలని ఆయన ఇంట్లో కూక కొన్ని చేసాను కదా పెళ్ళిళ్ళు, మళ్ళీ ఇట్లా ఘనంగా చేస్తే ఉన్న పైసా అంతా ఖర్చు అయితే మీరు యాడ్ నుంచి ఎట్లా చేద్దాం అనుకుంటున్నచ్చు. కానీ అట్లా కాదండి. సమయం చూసి నడవాలి, మొఖ చూసి డబ్బు ఇడవాలి. దానికి తగ్గట్టుగా లేవలు చూసి, అమ్మాయి మీకు మంచి అమ్మాయి దొరికింది అనుకోండి, ఎందుకు వదిలిపెట్టారు 10 రూపాయలు? మీకు అబ్బాయి చాలా మంచి తెలివిగల అబ్బాయి, మంచిగా గవర్నమెంట్ ఏదో ఒక మంచి అబ్బాయి దొరికిందంటే మాకు మా కూతురికి మంచి అబ్బాయి దొరుకుతుందని 10 కాక 100 ఖర్చు చేస్తారు మీరు. అది కానీ ఆ ఆనందం ఏరే ఉంటుంది, ఖర్చు చేసే ఆనందం ఆ ఏరే ఉంటుంది.
ఈ రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంతవరకు బాగానే కష్టపోయారు, నష్టపోయారు, బాధపడ్డారు, అన్నీ ఏగిండ్రు జోగిండ్రు, అదంతా పక్కకి పెట్టిండ్రు. ఇప్పుడేముందంటే మనసు లోపల మేము ఇప్పుడు పైమెట్టు లెక్కమా, మాకు ముందల మా చేయి పెట్టింది మాకు జరగదు అనుకుంటున్నారు. పక్కా జరుగుతుంది. తొందరపడకుండా నిదానంగా నడవండి. జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. నల్ల వస్త్రం, నల్ల బట్ట పడదు, చేయి చూపెట్టవద్దు, చేతు నుంచి విచ్చింది తొందరగా తిరిగి రాదు, కప్పం అనేది ఉండదు, హుషారి మాటలు, చాల్బాజీ మాటలు మాట్లాడరు. ఏ మాట ఉంటే ఆ మాట సూటిగా మాట్లాడతారు, లేకపోతే గమ్మున కూర్చుంటారు. భార్య, బిడ్డలు, సంతానం, మా సంసారం అంతా ఒకటే ఐకమత్యంగా నడవాలి. నా కొడుకు బిడ్డలు నా చేతిలో ఉండాలి, భార్య చేతిలో ఉండాలి, నేను కూడా ఒక ముట్టి మీద నడవాలి. ఒక మాట మీద నడిచి ఒక మాట మీద ముందర నడవాలనుకుంటున్నారు, కానీ అది అయితే లేదు. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. మీ తెలివితోనో మీ జ్ఞానంతోనో మస్తు నడుస్తుంటే కానీ అనుకున్నట్టు నడుస్తలేదు. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. భగవంతుడు అనే వాడు ఒకడు ఉండడు, అంత సర్వేశ్వరుడు ఉండడు, మీకు మంచి జరుగుతుంది. సారీ గవ్వలేదు. ఓం నమ శివాయ. వావ్. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 6. చూశారా? మీకు గురుబలం ఏమో 11, శనివారం ఏమో 6. అంటే మీకు గురుబలం చాలా బాగుంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగా ఉంటారు, మీకు జయం జరుగుతుంది. తొందరపడకుండా నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. మీరు మళ్ళీ ఏమన్నా నాకు వినాలనుకుంటే ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.